సంపత్ నాయక్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో మంగ్లీ ఫోన్ చేయటం, ఆ వీడియో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. మంగ్లీ కేసు ఫాలో అవుతున్న వాళ్ళు. స్టూడియోలో ప్రత్యూష రాథోడ్ మనతోనే ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. ప్రత్యూష గారు, ఏంటి మంగ్లీని అంత టార్గెట్ చేస్తున్నారండి మీరు? పని గట్టుకుని. మీరు అడగడము, నేను చెప్పడము. మంగ్లీ ఈజ్ నాట్ అవర్ సబ్జెక్ట్. మంగ్లీ అనేది మా సబ్జెక్టే కాదు అసలు. అసలు ఇది టార్గెటే కాదు. మేము మంగ్లీని క్వశ్చన్ చేయడానికి రీజన్ ఏంటంటే, డే 1 మంగ్లీ గారు ఏ రోజైతే బయటకు వచ్చారో ఆ రోజు ఏమన్నారు అంటే, నాకు రమావత్ మధు అని ఒక పర్సన్, ఆయనకు ఎటువంటి సంబంధం లేదండి, నాకు ఈ మైక్రో ఫైనాన్స్ గురించి ఏమీ తెలియదు అని అన్నారు. కాకపోతే వాళ్ళతో కలిసి ఫోటోలు దిగారు, వాళ్ళతో కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు బాధితులు కూడా ఏం చెప్పారు ఆ రోజు అంటే, మంగ్లీ గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తూ వచ్చారు. మేము కూడా ఏమన్నాము, నిజంగా మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నిజంగా వీళ్ళెవరో మీకు తెలియకపోతే మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పడం కాదు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలువు. ఇప్పుడు మీరు ఒక గిరిజన బిడ్డనే, మీరు చూసినట్టయితే అండి, ఇందులో నష్టపోయిన వాళ్ళు 80% వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. లంబాడ బంజారా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు ఇందులో. మీరు చెప్పారా మంగ్లీకి బాధితులతో కలువు, మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు అని మీరు చెప్పారా ఆమెకి? అయితే యాక్చువల్గా మంగ్లీ గారు నాకు కొంచెం లైక్ ఒక 1-2 ఇయర్స్ నుంచి, 1.5 ఇయర్ నుంచి తెలుసు అనుకోండి. ఎట్లా తెలుసు? ఎలా తెలుసు అంటే, నాకు ఇప్పుడు నా కమ్యూనిటీలో చాలా మంది తెలిసి ఉంటారు. ఇప్పుడు సంపత్ నాయక్ కానివ్వండి, అశోక్ రాథోడ్ అలా తెలుసు, అలా మంగ్లీ గారు నార్మల్గా తెలుసు. ఇప్పుడు చాలా మందికి ఆమె తెలిసి ఉంటారు, అలా నాకు కూడా తెలుసు. సో ఎప్పుడైనా టెక్స్ట్ చేయడం, హాయ్ అక్క అంటే హాయ్ హాయ్ అని, అలా అంతే, అంతవరకే అనమాట. టెక్స్ట్ చేయడం వరకు అంటే ముందు ఎక్కడన్నా పరిచయం జరగాలి కదా? లేదు, ఎక్కడ పరిచయం లేదండి. యాక్చువల్గా నేను ఒక చిన్న విషయం గురించి ఆమె దగ్గర నెంబర్ తీసుకున్నాను. చిన్న విషయం అంటే ఇట్స్ లైక్ ఎ క్యాజువల్ థింగ్ అనమాట. వేరే ఏదో నెంబర్ అవసరం ఉండింది. సో నేను దాని గురించి ఆమెని 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఐ జస్ట్ టెక్స్టెడ్ హర్. సో అప్పుడు మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే ఐ వాజ్ యాక్టివ్ అనమాట. ఇప్పుడు మేము తెలంగాణలో చాలా యాక్టివ్ కదా. సో అట్లా Geo 29 వల్ల ఇట్లా నష్టపోయిన వాళ్ళు ఇలా అందరూ ఉంటారు కదా. సో మా కమ్యూనిటీలో మేము ప్రతి ఒక్కరికి పంపించే వాళ్ళం అనమాట వీడియోస్. ఇన్ దట్ కేస్ నేను మంగ్లీ స్టూడెంట్స్ తరపున, నిరుద్యోగుల తరపున మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఓకే, అట్లా అందరికి పంపించాం. అంటే ఇది లాస్ జరిగింది, అట్లీస్ట్ వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాట్స్ హ్యాపెనింగ్ అనేది తెలియాలి కదా గ్రౌండ్లో. సో అట్లా అని చెప్పేసి ఆమెకు కూడా పంపించాం. ఇన్ దాట్ కేసు అట్లా ఆమె నాకు పరిచయం అనమాట. అయితే మంగ్లీ అక్క ఏం చేశారంటే, నాకు తెలిసి మంగ్లీ అక్కతో నేను 3 టైమ్సే మాట్లాడానండి ఇప్పటి వరకు. జస్ట్ 3 టైమ్స్. 2 ఇయర్స్ పరిచయంలో ఓన్లీ 3 టైమ్స్ మాట్లాడాను. ఫస్ట్ టైం ఓన్లీ ఫోన్. ఇప్పటి వరకు నాకు ఆమె ఎక్కడుంటారో తెలీదు, అసలు హౌ షీ ఈవెన్ లుక్ ఐ డోంట్ నో. లైక్ పర్సనల్గా తను ఎలా కనిపిస్తారో కూడా నాకు తెలియదు అనమాట. ఐ ఓన్లీ నోస్ తను ఒక సింగర్, తను నా కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అని అంతవరకే తెలుసు నాకు ఇది వరకు. బట్ ఇప్పుడు చాలా తెలిసాలేండి, మాట్లాడుకుందాం అది కూడా ముందు. 3 సందర్భాల్లో ఏ విషయాల్లో మాట్లాడారు మీరు? ఫస్ట్ టైం తను అది వేరే ఒక డ్రగ్స్, అప్పుడు ఆ కేసు అయింది కదా, బర్త్డే పార్టీ సంథింగ్. సో బేసికల్గా ఇప్పుడు అంటాం కదా అక్క, బీ స్ట్రాంగ్ అని చెప్పి ఇలా చెప్తాం కదా, బీ స్ట్రాంగ్ అట్లాగా చెప్పాను నేను కూడా. నార్మల్గా చెప్తే నా అంటే టెక్స్ట్ అండి, బీ స్ట్రాంగ్ అక్క అంటే ఏదైనా ఇట్లా పెట్టుకుంటారు కదా స్టేటస్లు, అప్పుడు బీ స్ట్రాంగ్ అక్క, నో నీడ్ టు వరీ, ఇఫ్ యు ఆర్ ట్రూత్ నో నీడ్ టు ఫియర్, ఇట్లా అంతే అండి. ఏదైనా రీల్స్ వచ్చినా లేకపోతే ఏమన్నా వచ్చినా నేను ఇట్లా పంపించేదాన్ని అనమాట. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు, అంతకుముందు ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఒక కేసు ఉంది కదా, సో దాని గురించి కూడా బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఐ కేమ్ టు నో ఇట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఆన్ March 25th ఆమె ఏదో స్టేటస్ పెట్టారు, దానికి నేను ఏదో రిప్లై ఇచ్చాను, లైక్ భయపడాల్సిన అవసరం లేదు, ఇట్లా కురుక్షేత్ర యుద్ధం కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినందుకే జరిగింది, నిజం మీ వైపు ఉంటే మీరు డెఫినెట్గా గెలుస్తారు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్క అని పెట్టాను అంతే. దానికి ఆమె ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫస్ట్ ఒక 16 minutes, తర్వాత ఒక 16 minutes మాట్లాడారు. మధ్యలో ఫోన్ కట్ అయిపోతే ఐ వాజ్ ఎట్ మై హోమ్. అప్పుడు ఐ వాజ్ ఎట్ మై రెసిడెన్స్. అప్పుడు ఏం లేదు, నేనేం చేయలేదు. సుబ్బు అని ఎవరు బయటకు వచ్చి పిచ్చోళ్ళ వాగుతున్నాడు, వాడేదో ఏమంటారు ఫేమ్ కోసం చేస్తున్నాడు, బిగ్ బాస్కి వెళ్ళాలని చేస్తున్నాడు. ఈ సుబ్బు అనే కాదు, ఇంకా చాలా మంది నన్ను అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు, నాకు డేట్స్ లేవు, స్కెడ్యూల్స్ లేవు, సో నేను ఏం చేయలేకపోతున్నాను. అండ్ ఇంకోటి ఏమన్నారంటే, నేను సెలబ్రిటీని, నేను బయటికి రాలేను, నేను బయటకు వస్తే మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతారు, సో నీకు తెలుసు కదా నేను ఏం చేయలేను, సో మీరు ఏదన్నా మాట్లాడండి, నువ్వు చాలా ఫేమస్ అవుతావు దీని గురించి, అలా చాలా చెప్పారు. అయితే నేను అన్నా, అక్క నాకు ఫేమస్ అవసరం లేదు, ఎందుకంటే నేను సమస్యల మీద ప్రశ్నిస్తున్నా, గలమెత్తుతున్నా, నేను సమస్యల గురించి మాట్లాడతా. ఏ రోజైతే మా తెలంగాణ గవర్నమెంట్ ఏ రోజైతే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తుందో ఆ రోజు నేను పక్కా డెఫినెట్లీ ఎగ్జామ్ రాస్తా.
ఓకే. సో, అప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి నేను మా బాధితుల పక్షాన నుండి మేము అప్పటి నుంచి కూడా కొట్లాడుతున్నాం. నేనే ఉమ్, కాదు, దెర్ ఇస్ అ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే. ఆ టీమ్‌లో కూడా ఎవరు అల్లాటప్పగాళ్ళు ఉండరు మళ్ళీ. మంచి పీహెచ్‌డీ, పీజీలు చేసిన వాళ్ళే ఉంటారు. మంచి గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. సో, నేను అక్కతో అదే చెప్పాను. "అక్క, ఐ కాంట్ స్పీక్ లైక్ దిస్. నాకు ఫాలోవర్స్ గురించి కాదు గానీ, మరి మీరు బయటకొచ్చి పెట్టొచ్చు కదక్కా ప్రెస్ మీట్" అని చెప్పా. ఉమ్, చెప్తే అన్నారు, "నేను పెట్టలేను. నేను సెలబ్రిటీని. యూట్యూబ్ ఇండస్ట్రీకి నేను అట్లాగా, నేను స్టార్" అలా చెప్పారు నాతో అక్క. ఉమ్. ఏమి నేర్చుకున్నారు ఆమె తర్వాత? అంటే యూట్యూబ్ ఇండస్ట్రీకి, అంటే యూట్యూబ్‌కి నేనే స్టార్. నేనే అంటే చాలామంది నేనొచ్చాకే చాలామంది యూట్యూబ్ పెట్టుకొని, అంటే ఛానెల్ పెట్టుకొని ఇవన్నీ అని చెప్పారు. ఓకే. సో, నేను ఐ వాస్ జస్ట్ లిజనింగ్ టు హర్ అనమాట. అన్నారు, "నేను శ్రేయా ఘోషల్ దగ్గర మంచి పంచుకున్నాను. ఐ మీన్ నేను పెద్ద పెద్ద దగ్గర పాడాను. ఈవెన్ ఈషా ఫౌండేషన్‌లో కూడా నేను ఫస్ట్ పర్సన్ టు సింగ్ ద సాంగ్" అన్నారు. ఐ అప్రిషియేట్ హర్. సీరియస్లీ ఐ అప్రిషియేట్ హర్. ఇంకోటేమన్నారు, "నేను ఈరోజు మిట్టపల్లి సురేందర్, కాశల శ్యామ్ లాంటి వాళ్ళు రాసిన పాటల్ని కూడా నేను ప్రపంచానికి వినిపించాను" అని అన్నారు. ఉమ్, నేను బతుకమ్మని ప్రపంచానికి నేను పరిచయం చేశాను. అంటే షీ వాస్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఆహా! ఓకే. ఓకే. ఓకే అక్క. ఓకే అక్క అని ఉమ్, అన్నాను. ఉమ్. అవి నిజాలే కదా. అవి నిజాలే ఉండొచ్చు. నేనొకటి ఉమ్, చెప్తానండి. ఈరోజు మంగ్లీ గారు ఏమంటారంటే, మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యామ్ గారి పాటలు నేను ప్రపంచానికి పరిచయం చేశా అంటున్నారు గానీ, ఉమ్, అసలు మిట్టపల్లి సురేందర్ అనే పర్సన్ లేకపోతే అసలు హూ ఈజ్ మంగ్లీ అండి? ఉమ్, బతుకమ్మ పాట ఆయన రాశారు. అలా ఎన్నో పాటలు రాశారు. ఆయన రాసిన పాటల వల్ల టుడే షీ ఈజ్ దేర్. అంటే ఒప్పుకోవాలి ఏ మాటగా. మనతో టాలెంట్ ఉంటే సరిపోదు కదండీ! ప్లాట్‌ఫార్మ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లాట్‌ఫార్మ్ ఇయ్యకపోతే ఎట్లాగా? నిన్ను ట్యూన్ చేసింది, నీకు పరిచయాలు ఇప్పించింది, నీకు ప్రోగ్రామ్‌లు ఇప్పించింది. ఈరోజు సంపత్ నాయక్ ఇందాక మాట్లాడారు మన ప్రెస్ మీట్‌లో ఉమ్, 'ధూమ్ ధామ్' గురించి. "అన్నా, ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వన్నా" అని. అక్కడ నుంచి ఈరోజు నువ్వు సంపత్ నాయక్‌కి వ్యతిరేకంగా మాట్లాడిచ్చే దూరం వెళ్ళిపోయావా? మనిషికి కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. ఉమ్. సో, ఈరోజు ధూమ్ ధామ్ ప్రోగ్రామ్స్ సంపత్ నాయక్ ఇప్పించారా? సంపత్ నాయక్ వాజ్ ఆల్సో ఇన్ ద సినీ ఇండస్ట్రీ కదండీ అప్పుడు. ఉమ్, సో, సంపత్ నాయక్ వాజ్ ఇంటూ సినీ ఇండస్ట్రీ. సో, అట్లాగా ఇప్పియాలి కదా! ఇప్పుడు మన గిరిజన బిడ్డ, ఆమె కూడా పైకొస్తది. ఆమెతో అండ్ ఫస్ట్ థింగ్, సంపత్ నాయక్ అనే పర్సన్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా టాలెంట్ ఎక్కడుందని చూస్తారు. ఉమ్, అది మన గిరిజన బిడ్డల్లో ఉందనుకో, బేసికల్‌గా గిరిజన బిడ్డలు బయటికి రావడం చాలా కష్టమండి. బంజారా బిడ్డలు అంటే ఆడపిల్లలు చాలా కష్టం. ఎందుకంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఇన్‌సెక్యూరిటీ అనేది ఉంటది పేరెంట్స్‌కి. కానీ ఎవరైతే మన వాళ్ళు నిజంగా వాళ్ళతో వర్త్ ఉంది అనంటే, హీ విల్ డెఫినెట్‌లీ ఎంకరేజ్. ఉమ్. హి ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్. అంటే నేను చూసినంత ఓకే. వరకు ఉమ్, అంటే ఆయన వెతుకుతూ ఉంటాడనమాట. ఈవెన్ హీ సెర్చెస్ లైక్ ఎవరితో కంటెంట్ ఉంది, ఎవరితో మాట్లాడిద్దాము, మాట్లాడించడం ఓకే. మీ అంటే కమ్యూనిటీలో. మన కమ్యూనిటీలో ఉమ్, బిడ్డలు బయటకు రావడమే కష్టము. కానీ ఎవరితో ఏ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్‌ని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాము, పుషప్ చేద్దాము. వాళ్ళు ఆ టాలెంట్‌ని వాళ్ళు బయట పెట్టుకుంటే మంచిగుంటది. వాళ్ళే గ్రో అయితారు. హి డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్ ఇన్ రిటర్న్ ఓకే. మళ్ళీ. ఓకే. మన సంపత్ నాయక్ గురించి మాట్లాడదాం. హా! ఇప్పుడు ఫోన్ చేసి మంగ్లీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నీకు అవును. ఫేమ్ వస్తది అన్నప్పుడు వద్దనుకున్నారు. నేను వద్దనుకున్నా. నేను చెప్పాను, "అక్క, ప్రెస్ మీట్ కోసం ప్రెస్ క్లబ్ ఉంటది. ఉమ్, సోమాజిగూడ." అంటే "నువ్వు మాట్లాడు" అన్నారు యాక్చువల్‌గా తను. నేను అన్నాను, "ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ ఉంటది. ప్రెస్ మీట్‌లో నువ్వేం చెయ్యంటే ప్రెస్ క్లబ్ నువ్వు కట్టేసేయి. పేమెంట్ కట్టేసి పక్కన చాలామంది పని ఉంటారు కదండీ! వర్కర్స్, ఇప్పుడు లేబర్స్ ఉంటారు కదా! వాళ్ళకి డబ్బులిస్తే ఒక పూట వచ్చి వాళ్ళు అంటే జనాల్ని మొబిలైజ్ చేయడం కష్టం కదా! నాకు తెలీదు మరి ఆమెకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఆమె ఫ్యాన్స్ అసోసియేషన్ ఎక్కడుందో నాకు తెలవదు. ఒకవేళ మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటే తెచ్చుకోండక్క. లేదంటే బయట చాలామంది ఉంటారు. వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసుకొనొచ్చి కూర్చోబెట్టుకొని మాట్లాడండక్క" అని చెప్పినా నేను. ఉమ్, లేదు అట్లా అంటే నేనన్నా, నేను మాట్లాడమంటే నాతో ఫ్యాక్ట్స్ లేకపోతే నేను మాట్లాడను అని చెప్పేసాను. ఉమ్, డన్. అక్కడి వరకు ఇట్ క్లోజ్డ్. లైక్ ఇట్ వాస్ ఎ వెరీ క్యాజువల్ కన్వర్జేషన్. ఆఫ్టర్ March 25th ఐ డిడ్ంట్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హర్. బేసికల్లీ ఆమెకు షెడ్యూల్ బిజీ ఉంటది కాబట్టి, ఆమె తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళింది. అక్కడి నుంచి మాట్లాడింది. చాలామంది హెల్ప్ తీసుకుంది. చాలామంది నాయకులకి ఫోన్ చేసింది. అంటే ఫోన్ చేసి నేను గిరిజన బిడ్డని, నేను తప్పు చేయలేదు అని చాలామందితో మాట్లాడింది. ఉమ్, బట్ ఆ రోజు నుంచి నాకెప్పుడు ఫోన్ చేయలేదు తను. ఓకే. మొన్న మేము అది అనుకున్నది కూడా కాదండి. నాకాడ ప్రెస్ మీట్ జరుగుతున్న విషయం కూడా తెలీదు యాక్చువల్‌గా. ఉమ్, నన్ను సంపత్ నాయక్ కూడా ఏమి ఇన్వైట్ చేయలేదు. నాకెవరు ఏం చెప్పలేదు. ఉమ్. అక్కడ నాకు మీడియా వాళ్ళు చెప్పారు. అక్కడికెళ్ళే వరకు అంటే నాకు క్యాంపస్ చాలా దూరం. ఎట్లా కలిసారు మీరందరూ మరి? సంపత్ నాయక్, మీరు ఇంకా మీ గిరిజన నేతలందరూ కూడా వాళ్ళు ఉన్నారు కదా? ఆల్రెడీ అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. సో, నాకు మీడియా వాళ్ళు చెప్పారు.
బేసికల్గా ఐ వాజ్ ఇన్ టు యాక్టివిజం, సో ఐ హ్యావ్ ఎ గుడ్ కనెక్షన్ విత్ ద మీడియా. ఉమ్, సో మీడియా వల్ల నేను ఇంతకు ముందే ముందు రోజే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో స్టూడెంట్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. అప్పుడు ప్రెస్ క్లబ్లో వాళ్ళు అడిగారు నన్ను, మంగ్లీ గురించి మాట్లాడండి ప్రత్యూష, మీరు గిరిజన బిడ్డే కదా, మీరు కూడా సేమ్ కమ్యూనిటీ కదా, మాట్లాడితే మంచిగా ఉంటుంది, మీరు అసలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. అడిగితే నేను అన్నాను, దిస్ ఇస్ నాట్ అ, అంటే ఇది ఇక్కడ కాదు, నేను ఇక్కడ మాట్లాడలేను, నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతా దాని గురించి, ఎందుకంటే నేను ఈరోజు నిరుద్యోగ సమస్య మాట్లాడడానికి వచ్చాను కదా, నేను మాట్లాడలేదు ఆ రోజు. ఉమ్, నెక్స్ట్ డే మాట్లాడదామా అని చెప్పేసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే దే టోల్డ్ ప్రత్యూష గారు ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ ఉంది, మీరు అక్కడికి రండి అన్నారు. నేను అన్నా, ఎవరు పెడుతున్నారు ప్రెస్ మీట్ అన్న. సంపత్ నాయక్ వాళ్ళు పెడుతున్నారు అన్నారు. ఉమ్, అప్పుడు నేను వస్తా అని చెప్పా. ఎందుకంటే ఆ ముందు రోజు కూడా సంపత్ నాయక్ గారు ఏం పెట్టారు అంటే, మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అవన్నీ నేను చూసా అనమాట. ఉమ్. సంపత్ నాయక్. బేసికల్గా ఐ వాజ్ నాట్, నేను ఎప్పుడు బాధితుల పక్షాన నిలబడ్డా అండి. ఐ Okay. డెంట్ ఈవెన్, ఐఎమ్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ మంగ్లీ ఆర్ సమ్వన్ ఎల్స్. నేను వీళ్ళ తరపున లేను, ఉమ్, ఎందుకంటే నాకు బాధితులు ముఖ్యం. ఉమ్. ఇప్పుడు రేపు పొద్దున మంగ్లీ గారు తప్పు చేశారని తెలిసింది అనుకోండి, మంగ్లీ గారిని శిక్షించాలని చెప్పండి. నా పాయింట్ ఏంటంటే సంపత్ నాయక్ కానీ మీరు కానీ అక్కడ చాలా మంది అప్పటి వరకు మంగ్లీ మీద అసలు ఏమాత్రం కూడా నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆమెను ఇండస్ట్రీ నుంచే బ్యాన్ చేయాలని చెప్పి వినతి పత్రాలు ఇచ్చే స్థాయికి ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిందంటే అండి, యాక్చువల్గా మాకు అంటే మెల్లమెల్ల యాక్చువల్గా మీ కమ్యూనిటీ అసలు ఆమె తప్పు చేసిందో లేదు ఇంకా పోలీసులు తేల్చలేదు, ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాసెస్